మా గిటార్ గాడేమో 3 సంవత్సరాల నుంచి ఒక్క పరీక్ష కూడా రాయకంట రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు సంగతి నాన్నకు తెలిసిపే. ఇప్పుడు చూడు ఏటవుతుందా. హే డాడ్, వాట్సాప్? మీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. అంటే డాడ్ అది అంటే రేయ్, ఈ 3 yearsలో నీ ఎగ్జామ్ రిజల్ట్స్ని ఎందుకు అడగలేదో తెలుసా? అడిగితే నిన్ను అనుమానించినట్టు అవుతుందని. కానీ నువ్వు ఎగ్జామే రాయకుండా నన్ను అవమానించావురా. జీవితంలో నీ మీద కోపమే రాదనుకున్నా, కానీ ఇప్పుడు నీ మీద అసహ్యం వేస్తుంది. మీ అమ్మ చనిపోయాక అడగకుండానే అన్నీ ఇచ్చాను, అవసరానికి మించిన డబ్బు ఇచ్చాను. అదేరా నేను చేసిన తప్పు. ఇంతలా నమ్మిన నన్ను ఎంతలా మోసం చేశావురా? రేయ్, నీ మొహం నాకు చూపించకో. పోరా బయటికి. డాడ్ పోరా, పోరా బయటికి. ఎవరా నడు. పోరా బయటికి. పోరా బయటికి. పోరా బయటికి. బాయ్. హాయ్. హాయ్ రాజా. ఎవడాడు? ఓహ్, తనా ధన, నా ఫ్రెండ్. మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు అవ్వట్లేదంటే. ఓ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ, చూసుకోలేదు. మూడ్ ఆఫ్ అయిపోద్దని మధ్యలో స్విచ్ ఆఫ్ చేసావా? ఏయ్, ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ బైక్ ఏంటి, వాడేంటి, ఆ హగ్ ఏంటి? నా ఇష్టం. మా డాడీ నన్ను అడగరు, నువ్వెవడివి నన్ను అడగడానికి? నిన్ను చేసుకోబోయేవాడిని. అబచ్చా, ఇంకేమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడేంటి, ఫలానా కార్పెంటర్ కొడుక్కి కార్పొరేటర్ కూతురికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పి పెళ్లి కార్డులు వేయించి ఊరంతా పంచమంటావా? అదేంటి సోని అలా మాట్లాడుతున్నావు? వాడెంతో నువ్వు అంతే. నేనందరితోనూ ఇలాగే ఉంటాను. అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అర్థమైనట్లేదు. కానీ దీన్నే నువ్వు లవ్ అనుకుంటే ఐఎమ్ సారీ. బై ద వే, నీకు చెప్పలేదు కదూ, మా డాడ్ నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. సో గుడ్ బై. తెలుసుకో. అమ్మాయిల గురించి నాకేమీ తెలియదన్నావు, నీకు బాగా తెలిసినట్టుందే. ఒరేయ్, అమ్మాయిలంటే అంతేరా. సెటిల్ అయిన వాడికి సెట్ అవుతారు, ఫెయిల్ అయిన వాడికి ఫ్లవర్ ఇస్తారు చెవిలో పెట్టుకోమని. చూడు, నా మాట విని మీ నాన్నని డబ్బులు అడుగు, నీకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. 6 నెలల తర్వాత అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. ఒప్పుకోకపోతే నీ చెప్పిచ్చి కొట్టు. చూడు, ఇంకోసారి చదువు మానేస్తానంటే చంపేస్తాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలురా. డబ్బుల కోసం మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? పోరా పో. ఏమైందండి అలా ఉన్నారు? ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. అప్పు పోగా 5 లక్షలు చేతికొస్తుంది. వాడికే ఇచ్చేసే, ఏదో ఉద్యోగం అంటున్నాడుగా. వాడు బాగుంటే ఇంతకన్నా పెద్ద ఇల్లే కొంటాడండి. ఆ రోజు మాసును మేము అందరం వదిలేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మాసు ఎంత ఘోరమైన పని చేస్తాడని మేము ఊహించలేకపోయామే.